హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, చూస్తుంటే మీకు అర్థమవుతుంది స్వర్ణగిరి టెంపుల్. ఈ టెంపుల్ ఎంత బాగుందంటే సూపర్ ఉంది. నేను వెళ్ళొచ్చిన. ఈ టెంపుల్ తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్ ఇప్పుడైతే. ఈ టెంపుల్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాం. ఎక్కడ అసలు కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఏమేం స్పెషల్ అట్రాక్షన్స్ ఇక్కడ అనేది, ఇది స్వర్ణగిరిగానే ఎలా పేరు పెట్టడం జరిగింది, ఎవరు కట్టించారు, అసలు ఏంటి టెంపుల్లో స్పెషల్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్కి 34 కిలోమీటర్ల దూరం, యాదాద్రికి 12 కిలోమీటర్ల దూరంలో, రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ప్లేస్ యాదాద్రి తిరుమల దేవస్థానం, మానేపల్లి హిల్స్. ఈ టెంపుల్ని ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారం వారి కుమారులైన శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, గోపీకృష్ణ వారు నిర్మించారు. ఈ గుడి సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారు. సో ఈ అందమైన గుడికి స్వర్ణగిరిగా నామకరణం చేయడం జరిగింది. ఈ ఆలయంలో స్వామివారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజార్య ఉపాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్ సపతి నిర్మించారు. ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ పరమహంస ఉభయ వేదాంత త్రిదండి రామానుజన్ చిన్నజీయ స్వామి చేత ప్రారంభించడం జరిగింది. ఈ స్వర్ణగిరి ఆలయం చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉందండి. వీడియోలో చూపిస్తుంది డైనింగ్ హాల్. ఇక్కడ అన్నదాన సేవ కూడా ఉంది. ఈ ఆలయానికి మీరు వెళ్ళాలనుకుంటే డే కంటే నైట్ వెళ్ళండి. నైట్ వ్యూ చాలా బాగుంది. ఈ ఆలయం వారికి చాలా సేవలు కూడా చేస్తారండి. అచ్చం తిరుపతిలో శ్రీవారికి ఎలా సేవలు జరుగుతాయో ఇక్కడ కూడా అలానే సేవలు జరిపిస్తారండి. టెంపుల్ చాలా బాగుంది. నాకైతే కొంచెం మినీ తిరుపతి అనిపించింది. ఈ టెంపుల్లో మనం మెయిన్ చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి స్వాగతోరణం, శ్రీవారి పాదాలు, బ్రహ్మరథం. నాకైతే మంచిగా స్పెషల్ అనిపించింది మాత్రం కోనేరు, అదేనండి వేద పుష్కరిణి. ఎంత బాగుందంటే అక్కడ నుండి స్వామివారు చూస్తుంటే చాలా బాగుంది. మధ్యలో ఉన్న ఊర్ధనైన శయనమూర్తిగా దర్శనమిచ్చారు స్వామివారు. చాలా అంటే చాలా బాగున్నాయి. శ్రీవారి పాదాలు కూడా సేమ్ తిరుపతిలో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. మరొక స్పెషల్ అట్రాక్షన్ ఘంట మరియు శ్రీ కార్యసిద్ధి హనుమాన్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ 27 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దర్శనమిస్తాడు. కొంచెం వెనక సైడ్కి వెళితే 15 అడుగుల ఎత్తులో ఒక పెద్ద కీర్తిస్తంభం ఉంటుంది. దాని మీద 15 అడుగుల ఎత్తులో శ్రీ గరుడాల్వార్ కొలువై ఉన్నారు. ఇక్కడ మరో స్పెషల్ వచ్చేసి 1500 కేజీల కాంస్యంతో తయారు చేసిన జయఘంట ఉంది. మళ్ళీ ఇక్కడ స్పెషల్గా మనోభీష్ట పలకం, అద్దాల మేడ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు టెంపుల్కి అయితే వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నైట్ ప్రిపేర్ చేయండి. నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ స్వామివారికి సేవలు జరుగుతాయని చెప్పాను కదా, అవేంటి అంటే సుప్రభాత సేవ, వసంతోత్సవం, ఆరాధన, షోడచోపచార సేవ, తోమల సేవ, దీపోత్సవం, తిరుపల సేవ, అష్టదళ పాదపద్మ ఆరాధన, ఇవన్నీ సేవలు జరుగుతాయండి. కానీ ఈ టెంపుల్ని 22 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. అందుకే ఈ అందమైన అలంకరణకి స్వర్ణగిరిగాని నామకరణం చేశారు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా స్వర్ణగిరి అని ఎందుకు పెట్టారు, అందుకే పెట్టారట. ఇది అందంగా ఉంది అనేసి స్వర్ణగిరి అని పిలవడం జరిగింది. చాలా బాగుంది. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నైటే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నైట్ వ్యూ అయితే గుడి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఎంత బాగుందంటే శ్రీవారిని చూస్తుంటే అయితే అసలు అలా ఉండిపోవచ్చు, అంత బాగుంది. లోపలికి మాత్రం ఫోన్స్ అలో లేవండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరు కూడా వెళ్ళండి, ఖచ్చితంగా చెప్తున్నాను. నాకైతే స్పెషల్గా నచ్చింది ఆ కోనేరేనండి. స్వామివారు అసలు పైనుండి చూస్తుంటే నిజంగా మన తెలంగాణలో ఎక్కలేదు ఇక్కడ ఇలా. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు లాస్ట్లో చూపెడుతున్నాను చూడండి నైట్ వ్యూ ఎలా ఉంది అనేది. నేను స్నాప్చాట్లో తీసిన ఈ వ్యూ అనేది చూడండి. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా, సాంబయ్య లగరా, నాయ్య లగరా, పరమాత్మ లగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసిన స్నాన మడంగా లగరా లగరా,